హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. పాలస్తీనాలో ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. గాజాకి సంబంధించినటువంటి చిన్నారులు, మహిళలు ఎంత దారుణంగా ఆర్తనాదాలు పెడతా ఉన్నారో కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఎంతోమంది ముఖ్యంగా మన ఇండియా నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు గాజా వైపు, పాలస్తీనా వైపు చూస్తూ ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమం చూసి ఎవ్వరూ కూడా అసలు ఇట్లా జరగకూడదు అని చెప్పేసి చాలా ప్రాధేయపడుతూ ఉన్నారు వాళ్ళలో వాళ్ళు, వాళ్ళ వ్యవస్థలను. అయితే ఈ విషయంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటే ఒక విషయం బయటకు తెలుస్తూ ఉంది. బాధితుల నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి. మహిళలకి చాలా చెక్ పోస్టులు ఉన్నాయి పాలస్తీనాలో, అది కూడా ఇజ్రాయేలీలు పెట్టినటువంటి చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టుల్లో మహిళలని ట్రీట్ చేస్తున్నటువంటి విధానం కానీ, చెక్ చేస్తున్నటువంటి విధానం కానీ అత్యంత క్రూరంగా, పాశవికంగా, అమానవీయంగా ఉంది. ఎట్లా అంటారా, దాదాపుగా ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా చెక్ చేసే వాళ్ళు మగవాళ్ళే అయ్యి ఉంటున్నారు. ఆ మగవాళ్ళు కూడా అత్యంత క్రూరంగా ఆడవాళ్ళని నగ్నంగా మార్చి ప్రతి భాగం కూడా తడిమి చూసి వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ జననాంగాలను బయటకు తీసి ఆడవాళ్ళ చేత ఆకృత్యాలను చేస్తూ ఉన్నారు. చెప్పడానికి ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలస్తీనా మహిళలు ఉన్నారు. అందుకని చదువుకుంటున్నటువంటి యువతులు కూడా ఈరోజు చెక్ పోస్టుల్ని దాటి చదువుకోవాలన్నా కానీ అక్కడ ఈ చెక్ పోస్టులకి భయపడి, అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలకు భయపడి మహిళలు, యువతులు కూడా చదువుకోవటాన్ని మానేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం అక్కడ పాలస్తీనాలో చూడొచ్చు. మరీ ముఖ్యంగా చెక్ పోస్టులు అన్నీ కూడా మహిళలను అత్యాచారాలు చేసేటటువంటి పోస్టులుగా తయారైనాయి. అత్యాచారం చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా పాలస్తీనాలో ఉన్నటువంటి ఇజ్రాయిలీల చెక్ పోస్టులు మారిపోయినాయి. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి పాలస్తీనా కనిపిస్తుంది, మీకు గాజా కనిపిస్తుంది, భారతదేశం కనిపించదా? భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు కనిపించవా అంటే ఏం చేయమంటారు చెప్పండి? భారతదేశంలో ఇట్లాంటి సమస్యలు లేవనుకుంటున్నారా మీరు? కొంచెం పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చూస్తే దండకారణ్యంలో ముఖ్యంగా ఏదైతే పాలస్తీనా చెక్ పోస్టుల్లో జరుగుతూ ఉందో అదే జరుగుతుంది ఇంచుమించుగా. దండకారణ్యంలో కూడా చాలామంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఇక్కడ దారుణం ఏంటంటే పాలస్తీనాలో ఇజ్రాయేలీల నుంచి ఇట్లాంటి ఆకృత్యాలు జరుగుతూ ఉంటే మన భారతదేశంలోని దండకారణ్యంలో సగటు సాటి భారతీయ పౌరులైనటువంటి మరీ ముఖ్యంగా పోలీసులో లేకపోతే సైనిక బలగాల నుంచో మహిళలు, మన ఆడబిడ్డలు దండకారణ్యంలో అత్యాచారాలకు గురవుతున్నారు. అత్యంత దారుణంగా ఒక మహిళను ఎట్లా అయితే అవమానపరచకూడదో ఆ స్థాయిలో మన పోలీసులు, సైనిక బలగాలు దండకారణ్యంలో మహిళలను ఘోరంగా అవమానిస్తున్నారు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏదైనా రాజ్యంలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు రాజ్యం చేయాల్సిన పనేంటి? ఇట్లాంటివి జరగకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. కానీ ఇక్కడ ఎవరినని నిందించగలం? ఏ ప్రభుత్వాలనని మనం ప్రశ్నించగలం? ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రభుత్వం సహా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం దాదాపుగా, అంతేకాకుండా మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అందరూ మూకుమ్మడిగా చేస్తున్నటువంటి కుట్ర ఇది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దండకారణ్యంలో అమాయకమైనటువంటి ఆదివాసీలు విలవిలలాడుతూ ఉంటే, రోధిస్తూ ఉంటే ఆ రోదనంతా కూడా అరణ్య రోదనగా మిగిలిపోతుంది తప్పిస్తే ఏ ఒక్క ప్రభుత్వము పట్టించుకున్న పాపాన పోలేదు. మనం ఈ మధ్య చూసినట్టయితే చాలా మంది, రోజుకు 30-40 మంది ఎన్కౌంటర్లు చనిపోయినట్టుగా వార్తల్లో చదువుతా ఉన్నాం. అసలు నిజంగా చనిపోతున్న వాళ్ళందరూ మావోయిస్టులేనా? అందులో అమాయకమైనటువంటి ఆదివాసులు లేరా అంటే ఖచ్చితంగా ఒక గుంపు అక్కడ ఎన్కౌంటర్లకు గురైతే అందులో దాదాపుగా 70-90% వరకు ఆదివాసులే ఉంటున్నారు. మరి దండకారణ్యంలో మహిళలకి ఆకృత్యాలు జరుగుతున్నాయి, మహిళల ప్రాణాలకి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది, చిన్నారులు చచ్చిపోతూ ఉన్నారు. కనీసం వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ హక్కుల్ని కూడా వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన పక్క రాష్ట్రాలైనటువంటి దండకారణ్యానికి సంబంధించిన రాష్ట్రాలలో ఉన్నాయి. స్వయంగా తెలంగాణకి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా కొంతవరకు దండకారణ్యం విస్తరించి ఉంది. మరి వీటి గురించి మనం ఆలోచిస్తున్నామా? ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు గాజా లేదా పాలస్తీనా ఎట్లా అయితే రోధిస్తుందో మన దండకారణ్యం కూడా అట్లానే రోధిస్తుంది. దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించలేం మనం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సైనిక బలగాలను అడుగడుగున మోహరింపజేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల హక్కులను ఉల్లంఘించేలా చేస్తూ ఉంది.
ఈరోజు ఆదివాసుల హక్కులకు ఎట్లాంటి ప్రమాదం ఉంది అని మాట్లాడుకుంటున్నాం మనం. కానీ అక్కడ లైవ్లోకి వెళ్ళి చూస్తే ఆదివాసుల హక్కుల గురించి తర్వాత మాట్లాడదాం, ముందు వాళ్ళు ప్రాణాలతో ఉండట్లేదు. అయితే రీసెంట్గా ఒక వాదన అనేది వస్తోంది శాంతి చర్చల గురించి అని చెప్పేసి. ప్రభుత్వం ఏమంటా ఉందంటే శాంతి చర్చలు చేస్తాము, కాకపోతే మీరు ఆయుధాలని వదిలేయండి అని. ఆయుధాలను వదిలేసిన తర్వాత వాళ్ళు మావోయిస్టులు అవుతారా? ఆయుధాలను వదిలేసి, అసలు ఆయుధాలను వదిలేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మావోయిస్టులనే ఎన్కౌంటర్ చేస్తున్నారా? దాదాపుగా ఆదివాసులనే ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు ఆదివాసులతో అసలు ఆయుధాలే ఉండవు కదా. శాంతి చర్చలు ఎవరితో జరిపిస్తారు మరి? ఇట్లాంటివన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ కుట్రపూరితమైనటువంటి పాలనలో భాగంగా దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి గాను పూనుకున్నటువంటి చర్య ఇదంతా. కాబట్టి ఈరోజు దండకారణ్యం ప్రమాదంలో ఉందంటే అక్కడి మహిళలు ప్రమాదంలో ఉన్నారు, ఆదివాసులు ప్రమాదంలో ఉన్నారు, చిన్నారులు ప్రమాదంలో ఉన్నారు, యావత్ దేశం కూడా ప్రమాదంలో ఉందని మనం గమనించాలి. అటు పాలస్తీనా ఇంకా గాజాల గురించి మనం ఎట్లా అయితే మాట్లాడుతున్నామో అట్లాంటి ఒక గాజా మోడలే మన పక్కనే ఉంది. మన పక్కనే నిరంతరం మన మనుషులకు జరుగుతున్నటువంటి ఆకృత్యాలన్నీ కూడా గాజాలో జరుగుతున్నటువంటి మారణ హోమానికి ఏమాత్రం తీసిపోవు అన్నది మనం గుర్తుపెట్టుకొని పదే పదే ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం మారేంత వరకు మనం మాట్లాడుతూనే ఉండాలి.